డాడీ మార్కెట్ లో కొత్త బండి వచ్చిందట ఇక చూడు. బండి వేసుకొని తిరిగితే ఖాళీ సెట్. ఏమైనా బండ్లు ఎక్కున్నారా? గజ్జి కుక్కలు ఎక్కున్నా దాన్ని చూస్తే కుక్కలు ఎంబడి పడతాయి. ఏ చూడు డాడీ, ఏం డాడీ నువ్వు అట్లా అంటావు? నీకు ఏం తెలుసు బండ్ల గురించి? నీ కాలంలో ఒక్క బండి గురించి చెప్పు డాడీ, నేను చెప్తా. బండి అంటే బయల పని చేసేటప్పుడు యమహా ఎక్స్, దాన్ని ఎక్కితే దాని బీటింగ్ వేరు, దాని మెయింటెనెన్స్ వేరు, రాయాలిటీ ఎట్లుంటుంది అనుకుంటున్నా బండి. అది ఎక్కి గిట్ల ఒక్కసారి అద్దాలు పెట్టుకుంటే నీ మళ్ళా ఎంత వస్తా తెలుసా? ఆ బండే వేరు, ఇంకా దాని బీటింగ్ ఫీలింగే వేరుంటుంది. అప్పుడు 25-30 వేల బండి వచ్చింది, 40 మైలేజ్ ఇచ్చినా దానికి ఫ్యాన్స్ వచ్చాడు మంది ఉన్నారు. ఇక ఫ్యామిలీలో రాయల్ బండి అంటే చితక బండి. ఇక అప్పటికే పెళ్ళైంది కాబట్టి పొలగండ్ల కోసం పనిచేస్తాను ఫ్యామిలీ బండి అని చెప్పేసి అని చితక కొన్నా. చితక ఎట్లా ఎరికైనా అది అఫీషియల్ బండి అంటే ఇక మళ్ళా అదే. దాని మీద ఎట్లా నలుగురం పోయేది, దాంట్లో వేములవాడ పోయినా, కొమరవెల్లి పోయినా, భద్రాచలం పోయినా. ఇక వీటన్నిటికన్నా ముందు ఎస్డిను జావా, ఆ బండి సౌండ్ వస్తుందంటే మా బండి వస్తుంది అని చెప్పేసి అని ఊళ్ళో అందరు గుర్తుపట్టేది. ఇక అటువంటి పనులు రావు, ఇక వచ్చినా ఈ పోరగాళ్ళకి అర్థం కాదు. ఇక ఎంతైనా వెనకటి బండ్లే సూపర్. ఆ బండి నడిపితే ఇగో ఇట్లుంటది.